కోలీవుడ్ కు కలిసి రాని పొంగల్ ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు కాలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ కావడంతో నిర్మాతలు కావాలని ఆ సీజన్ ని సెలెక్ట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి లాభాలను పొందాలనుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా తమిళనాడులో 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. జననాయకన్ పై భారీ హైప్. అందులో ఒకటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ కాగా రెండోది శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి. అయితే ఈ రెండిటిలో విజయ్ సినిమా జననాయకన్ పై ముందు నుంచి భారీ బజ్ నెలకొంది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ నుంచి ఆఖరిగా వస్తున్న సినిమా కావడంతో జననాయకన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవడం వల్ల సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తికి పోటీ ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. పరాశక్తి సినిమా దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. పండగ సీజన్ అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ లో అసలేమాత్రం డెవలప్మెంట్ లేదు. వేరే సినిమాలు ఏమీ లేకపోయినా ఆడియన్స్ పరాశక్తిని చూడటానికి థియేటర్లకు రావడం లేదంటే సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. విజయ్ సినిమా ఆగిపోవడంతో ఇదే టైం అనుకుని కొన్నాళ్లుగా ఆగిపోయిన కార్తీవా వాతియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 14న రిలీజ్ అయింది. వాతియర్ కు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడన్ గా రిలీజ్ అవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాలేదు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ తమిళ వర్షన్ కు కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడంతో కాలీవుడ్ లో 2026 సంక్రాంతి సీజన్ చాలా డల్ గా ముగిసింది. కోలీవుడ్ కు కలిసి రాని పొంగల్ ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు కాలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ కావడంతో నిర్మాతలు కావాలని ఆ సీజన్ ని సెలెక్ట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి లాభాలను పొందాలనుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా తమిళనాడులో 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. జననాయకన్ పై భారీ హైప్. అందులో ఒకటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ కాగా రెండోది శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి. అయితే ఈ రెండిటిలో విజయ్ సినిమా జననాయకన్ పై ముందు నుంచి భారీ బజ్ నెలకొంది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ నుంచి ఆఖరిగా వస్తున్న సినిమా కావడంతో జననాయకన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవడం వల్ల సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తికి పోటీ ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. పరాశక్తి సినిమా దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. పండగ సీజన్ అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ లో అసలేమాత్రం డెవలప్మెంట్ లేదు. వేరే సినిమాలు ఏమీ లేకపోయినా ఆడియన్స్ పరాశక్తిని చూడటానికి థియేటర్లకు రావడం లేదంటే సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. విజయ్ సినిమా ఆగిపోవడంతో ఇదే టైం అనుకుని కొన్నాళ్లుగా ఆగిపోయిన కార్తీవా వాతియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 14న రిలీజ్ అయింది. వాతియర్ కు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడన్ గా రిలీజ్ అవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాలేదు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ తమిళ వర్షన్ కు కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడంతో కాలీవుడ్ లో 2026 సంక్రాంతి సీజన్ చాలా డల్ గా ముగిసింది. కోలీవుడ్ కు కలిసి రాని పొంగల్ ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు కాలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ కావడంతో నిర్మాతలు కావాలని ఆ సీజన్ ని సెలెక్ట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి లాభాలను పొందాలనుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా తమిళనాడులో 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. జననాయకన్ పై భారీ హైప్. అందులో ఒకటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ కాగా రెండోది శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి. అయితే ఈ రెండిటిలో విజయ్ సినిమా జననాయకన్ పై ముందు నుంచి భారీ బజ్ నెలకొంది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ నుంచి ఆఖరిగా వస్తున్న సినిమా కావడంతో జననాయకన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవడం వల్ల సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తికి పోటీ ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు.
పరాశక్తి సినిమా దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. పండగ సీజన్ అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ లో అసలు ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. వేరే సినిమాలు ఏమీ లేకపోయినా ఆడియన్స్ పరాశక్తిని చూడటానికి థియేటర్లకు రావడం లేదంటే సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. విజయ్ సినిమా ఆగిపోవడంతో ఇదే టైం అనుకుని కొన్నాళ్లుగా ఆగిపోయిన కార్తీవా వాతియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 14న రిలీజ్ అయింది. వాతియర్ కు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడన్ గా రిలీజ్ అవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాలేదు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ తమిళ వర్షన్ కు కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడంతో కోలీవుడ్ లో 2026 సంక్రాంతి సీజన్ చాలా డల్ గా ముగిసింది. కోలీవుడ్ కు కలిసి రాని పొంగల్. ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్ళే ఐడియానే లేదు. సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా మంచి సందడి ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ కావడంతో నిర్మాతలు కావాలని ఆ సీజన్ ను సెలెక్ట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి మంచి లాభాలను పొందాలనుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా తమిళనాడులో 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. జననాయకన్ పై భారీ హైప్. అందులో ఒకటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ కాగా రెండోది శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి. అయితే ఈ రెండిటిలో విజయ్ సినిమా జననాయకన్ పై ముందు నుంచి భారీ బజ్ నెలకొంది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ నుంచి ఆఖరిగా వస్తున్న సినిమా కావడంతో జననాయకన్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవడం వల్ల సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగరా దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తికి పోటీ ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. పరాశక్తి సినిమా దారుణమైన టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. పండగ సీజన్ అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ లో అసలు ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. వేరే సినిమాలు ఏమీ లేకపోయినా ఆడియన్స్ పరాశక్తిని చూడటానికి థియేటర్లకు రావడం లేదంటే సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. విజయ్ సినిమా ఆగిపోవడంతో ఇదే టైం అనుకుని కొన్నాళ్లుగా ఆగిపోయిన కార్తీవా వాతియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 14న రిలీజ్ అయింది. వాతియర్ కు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడన్ గా రిలీజ్ అవడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రాలేదు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ తమిళ వర్షన్ కు కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడంతో కోలీవుడ్ లో 2026 సంక్రాంతి సీజన్ చాలా డల్ గా ముగిసింది.